హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. గొంతుకేంటి అలా వస్తుంది అనుకుంటున్నారా? కొంచెం గొంతుకురం పట్టిందండి, ఏమి కాదు. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంట్లోనే పూసగా నెయ్యి ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూసేద్దాం. ముందుగా గేదె పాలు. సో పల్లెటూరు కదా, పల్లెటూరు అండి మాది. సో పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద వరం. చక్కగా గేదె పాలు దొరుకుతాయి అన్నమాట. సో ఫస్ట్ నుంచి డీటెయిల్గా ప్రాసెస్ చెప్దామనేసే నేను పాలైతే కాచేసుకున్నానండి. కాచేసుకున్న తర్వాత పాలు కాచేమని పేరుకి కాచేసామన్నట్టు కాదు. సో శుభ్రంగా పాలని మరగనివ్వండి కొంచెంసేపు, ఒక 5 మినిట్స్. చాలా బాగుంటుంది. తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. మార్నింగ్ కాచిన తర్వాత మన ఏమైనా టీలు కాఫీలు అలాంటివి ఉంటే తాగేసి మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. కొంచెం ఈవినింగ్ టైంకి పైన తొరక అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు కాచింది మీకు మామూలుగా వీడియో గురించి కాచాను. నేను ఆల్రెడీ మార్నింగ్ కాచిన పాలు ఉన్నాయి. సో అందులోంచి అయితే నేను ఆ పైన మీగడైతే తీస్తున్నాను అనమాట. నేను పాల్లో నుంచే తీసి నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. సో ఏంటంటే ఈ వీడియో షూట్ చేసేసరికి నైట్ అయ్యింది. సో నైట్ షూట్ చేశాను, పిల్లల్ని గట్రా పడుకోబెట్టి. అరౌండ్ 10 అవుతుంది నాకు తెలిసి. సో అయితే ఇలాగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను స్టోర్ చేసుకున్న వెన్ననైతే చూపిస్తాను. సో పైన మీగడని ఇదిగోండి ఒక బాక్స్లోకి అయితే నేను ఇలాగా స్టోర్ చేసుకుంటాను. ఫ్రెష్గానే ఉంటుంది. అంటే ఒక 1 వీక్ ఒకసారి, ఒక 10 డేస్కి ఒకసారి చక్కగా ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువ నిల్వ పెట్టేసినా సరే మనకి ఆ నెయ్యి కాచుకున్నాక టేస్ట్ బాగోదండి, స్మెల్ కూడా బాగోదు. సో ఒక 1 వీక్ అలా తీసుకున్న తర్వాత చక్కగా మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. తీసుకుని నేనైతే ఫస్ట్ అయితే ఒక సగం అయితే వేస్తున్నానండి. వేసి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకి వెన్న అనేది పైకి చక్కగా మనకి వచ్చేయాలి కదా. సో వాటర్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ తీసుకుంటేనే చక్కగా ఉంటుంది. మీకు మిక్సీ పట్టడం కూడా, మిక్సీ పట్టేటప్పుడు కూడా ఒక సౌండ్ మనకి వేరుగా వస్తుందన్నమాట లోపల మనకి అది రెడీ అయ్యేసరికి. సో మనకి ఆ సౌండ్ బట్టే మనకి తెలిసిపోతుంది మనకి రెడీ అయిపోయింది వెన్న అనేసి. సో ఇదొక ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఇదివరకు కవ్వంతో గట్రా చిలుక్కునేవాళ్ళు కదా. సో ఇదొక ఈజీ ప్రాసెస్ అయింది అందరికీ కూడా. కానీ ఆ టేస్టే మేబీ. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత టేస్ట్ అనేది తెలుస్తుంది, అదే సారీ సౌండ్ అనేది తెలుస్తుందండి, మిక్సీ సౌండ్ అనేది. సో అయిన తర్వాత ఇంకొక బౌల్లోకి తీసేసుకుని తర్వాత మిగిలింది ఇంకొంచెం ఉంచాను కదా. సో అది కూడా ఇలాగే ప్రాసెస్ పట్టేసిన తర్వాత అది కూడా తీసేసి ఒక్కసారి వాటర్తో ఒక 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేసుకోండి. కూలింగ్ నీళ్ళు అవి ఇవి అని చెప్తారు, నేనైతే నార్మల్ వాటర్తోనే కడిగేస్తానండి. సో ఇంకా చూసారా మిక్సీ తిప్పేసరికి ప్రాసెస్ అయ్యేసరికి లోపల ఎట్లా అవుతుందో. ఒకవేళ కొంచెం వాటర్ తక్కువ వేసి కనుక మీరు చేసుకుంటే అదొక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది మనకి. ఇలాగా ఈ వెన్న అనేది బయటికి రాదనమాట నెయ్యి కాచుకోవడానికి. ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది, అది పనికి రాదు దేనికిని. సో అలా వచ్చింది కదా అని పాడేయద్దు. ఇంకొంచెం వాటర్ వేసేసి బాగా మిక్సీ తిప్పేయండి. సో బాగా వచ్చేస్తుంది అనమాట మనకి. సో తర్వాత వాష్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అంతా అయిన తర్వాత వాష్ చేసేసిన తర్వాత నేను ఈ మనకి వెన్న బయటకు వచ్చేసిన తర్వాత ఈ పాలు మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ పాలు వస్తాయి కదండి, అవి నేను ఏం చేస్తానంటే చెట్లకు పోస్తానండి. సో చెట్లకు పోస్తే చాలా మంచిదనమాట. సో ఇదిగోండి గిన్నెలోకి తీస్తున్నాను, అందుకే పక్కకి చెట్లకు పోస్తాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఎక్కువ నిల్వ పెట్టుకునేది కాదు కదా, ఫ్రెష్గానే చేసుకుంటాం కదా ఇంట్లోనే మనం. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే దాంట్లో మనం ఇప్పుడు మజ్జిగ చారు ఎలా కాసుకుంటాం అలా తాలింపై పెట్టేస్తాను. బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. కాకపోతే నిలువ ఉన్నది కాదు, కొంచెం ఒక 5 డేస్ అట్లా చేసుకుంటారు కదా. సో అది బాగుంటుంది టేస్ట్. సో ఇలా కడిగేసుకున్న తర్వాత
ఒక చక్కగా వెన్ననంతా ఒక బౌల్లోకి వాటర్ లేకుండా తీసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నెయ్యి సడన్గా కాగిపోతుంది. మనం ఇలాగా పొయ్యి మీద పెట్టేసాం కదా అని పక్కకి వెళ్ళారంటే అది సడన్గా ప్రాసెస్ గమ్ముని అయిపోతుంది అనమాట. సో అక్కడే జాగ్రత్తగా ఉండాలి. మీరు అక్కడే జాగ్రత్తగా ఉంటే ఒక్క 5 మినిట్స్ పనండి అది. సో ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది ఎక్కువ ఎక్కువ ఏం చేసేసుకోం కదా, తక్కువ తక్కువే చేసుకుంటాం కాబట్టి జస్ట్ 5 మినిట్స్ పని అది. సో పెట్టిన తర్వాత చూసారా ఇట్లా మరుగుతూ మరుగుతూ ఉంటుంది. మీకు స్టెప్ బై స్టెప్ ఒక 3 స్టెప్స్లో అలా చూపించాను. సో చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు తినేవాడు కదండి వెన్న. సో ఎంత అందంగా ఉందో చూసారా, తెల్ల తెల్లగా. అది చూస్తేనే సగం నోరు ఊరుతుందనమాట. సో ఇంకోటి ప్రాసెస్ చూసారా. సో అలా కొంచెం ఇట్లా స్టవ్ మీద పెట్టేసరికి ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంటూ ఉంటుందన్నమాట. కొంచెం ఇలా ఇట్లా అంటే సపరేట్ అవుతూ ఉంటుంది మనకి. చూసారా కలరు. సో అలాగా కలర్ వచ్చేసిన తర్వాత మీరు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే ఆ బౌల్ తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఆ వేడికి మాడిపోతుంది నెయ్యి అనేది. సో అలా అవ్వకుండా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా స్టీల్ స్ట్రైనర్ తీసుకుని వడపోసేసుకోండి. చక్కగా మీకు అది లోపల దాన్ని ఉంటుంది కదా మాడ్ అనేది. సో అది చూసారా చక్కగా బ్లాక్గా అవ్వలేదు. అది బ్లాక్ వచ్చిందా, నెయ్యి కలర్ మారిందా, మనకు అసలు చేదు వచ్చేస్తుంది నెయ్యి. సో నేనైతే పర్ఫెక్ట్గా కాసాను. మీకు ఒకసారి స్పూన్తో కూడా అంటాను చూడండి. సో అదిగోండి అదైతే అట్లా ఉండాలి. ఇలా బ్రౌనిష్ కలర్లో ఉంటే నెయ్యి మనకి పర్ఫెక్ట్ టేస్ట్ ఉన్నట్టు. సో నేను స్పూన్తో కూడా మీకు నెయ్యిని చూపిస్తున్నాను చూడండి. సో లైట్ ఎల్లో కలర్ అంతే. అసలు వాటర్ టైప్ ఉంటుంది స్పూన్తో తీస్తే. అదిగోండి ఇట్లా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. నాకు రంప వల్ల కొంచెం ఇంకా తెలియలేదు కానీ చాలా చాలా స్మెల్ బాగుంటుంది. మా పిల్లోడు నేను నెయ్యి కాసేసరికి అమ్మ నెయ్యి కాసేస్తున్నావా అని వచ్చేస్తాడు ఎక్కడున్నా సరే. ఇదైతే నాది పాతదండి. పాతది మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇలా పూస పూస కింద ఉంటుంది. ఎంత బాగుంటుందో మనం ఇంట్లో చేసుకునే నెయ్యి. సో ఇది మన పప్పు తాలింపు పెట్టుకున్నప్పుడు, ఏమైనా చపాతీస్ కాల్చుకున్నప్పుడు, సో పిల్లలకి అన్నంలో వేయడానికి హెల్తీగా చక్కగా మనం ఇంట్లో ప్రిపేర్ నెయ్యి ఇప్పుడు కాస్ట్ బయట బోల్డ్ అయిపోయింది కదా. సో అంతేనండి. ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.